ఝాన్సీ అయితే వాళ్ళింటికి వచ్చిన వాళ్ళతో అలా మాట్లాడుతూ ఉంటుంది. అలా ఝాన్సీ అయితే బాబీ గురించే చెప్తూ వాళ్ళందరితో మాట్లాడుతూ ఉండగా బాబీ మౌనంగా ఉంటాడు. ఇదంతా చూసి అభి కూడా అలా చూస్తూ ఉంటాడు. ఇంతలో వాళ్ళింటికి ఆటోలో ఒక ఆమె వస్తుంది. ఒక ఆమె అయితే స్వర అయితే మారువేషంలో సోదమ్మ రూపంలో వచ్చి బాబీ దగ్గరికి అయితే వెళ్ళాలని అనుకుంటుంది. ఇక స్వర అయితే ఆ సోదమ్మ మారువేషంలో వచ్చి అక్కడ వాళ్ళ ఇంట్లోనికి అయితే వెళ్తూ ఉంటుంది. ఇంతలో ఝాన్సీ అయితే వాళ్ళందరితో మాట్లాడడం చూసి స్వర అక్కడే ఆగి నిలబడి చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బాబీ అలాగే అభి వాళ్ళిద్దరిని చూసి ఒక్కసారిగా ఇలా బాధపడుతూ ఉంటుంది. ఏంటో నాకు ఈ కర్మ, సొంత భర్త దగ్గరికి, సొంత కొడుకు దగ్గరికి ఇలా మారువేషంలో రావడం ఏంటో నాకు అస్సలు అర్థం కావటం లేదు అని చెప్పి స్వర అయితే వాళ్ళిద్దరిని చూసి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక నేను ఇలాంటివి ఏం చేయకూడదు, నా పని నేను చేసుకొని నా కొడుకుని నేను తీసుకొని వెళ్ళిపోతానని చెప్పి స్వర అయితే తన మనసులో అనుకుంటుంది. ఇక బాబీ మాత్రం అక్కడ డల్గా కూర్చొని చాలా బాధపడతాడు. అది చూసి స్వర అయితే బాబీ ఎంత డల్గా అయిపోయాడో, బాబీకి ఏమైందో ఏంటో, నేను కలవట్లేదు కదా, అందుకేనేమో నా మీద బెంగ పెట్టుకున్నాడేమో అని చెప్పి స్వర అనుకుంటూ ఉంటుంది. ఇక స్వర వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.